Vigyan Sudha School. It's a 21 years of journey and 21 years నుంచి ఇంత సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. ఖచ్చితంగా మనం గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ ఇద్దామండి పేరెంట్స్. అండ్ అప్రిషియేట్ ద పేరెంట్స్ ఆల్సో. అంటే మీరు ఈ స్కూల్ని చూస్ చేసుకున్నారు అంటేనే మీ గొప్పతనం తెలుస్తుందండి. మీరు మంచి స్కూల్కి పంపించారు పిల్లల్ని, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. పేరెంట్స్ కూడా నాకు నా తరఫున థ్యాంక్ యూ అండి. గొప్ప స్కూల్ అంటే స్కూల్స్ చాలా ఉంటాయి. స్కూల్కి వెళ్ళడమే చదువుకోవడానికి వెళ్తారు. చదువు అనేది గొప్ప ఆయుధం. ఆ ఆయుధాన్ని మనకి ఇవ్వడానికి స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్లో చాలా రకాలు ఉంటాయి. ఓన్లీ చదువు మాత్రమే నేర్పిస్తారండి. అంటే నా చెప్పాలని లిటరసీ, చదవడం రాయడం. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్, ఒక నాలెడ్జ్ మాత్రమే ఇస్తాయి కొన్ని స్కూల్స్. నాలెడ్జ్ని మన రియల్ లైఫ్లో ఎట్లా వాడాలా, ఏ సిచ్యువేషన్లో వాడాలా అనేది నేర్పించేదే ఈ విజ్ఞాన్ సుధా స్కూల్. అది కావాలండి. ఎవరైనా చెప్తారు, చదువు చెప్తారు, నాలెడ్జ్ ఇస్తారు, కానీ ఆ నాలెడ్జ్ని ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలా, మన పిల్లల ఉన్నతికి ఏ విధంగా వాడుకోవాలా అని చెప్పే స్కూల్ విజ్ఞాన్ సుధా స్కూల్. ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే అప్పటి నుంచి చూస్తున్న లేడీస్ పైన ఎవ్రీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఫెస్టివల్స్ అయితే ఏంటి, సైన్స్ ఫేర్ అయితే ఏంటి, ఒక మాక్ పార్లమెంట్ చేయడం అంటే ఏంటి, అది చాలా కష్టం అండి. చాలా ఉంటాయి, అంటే కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, బాగా ఫీజు తీసుకుంటారు, కానీ ఓన్లీ చదువు మాత్రం చెప్పేస్తారు. పిల్లల మైండ్ అనేది అక్కడే ఆగిపోతుంది. అలా ఆగొద్దు. వాళ్ళు రియల్ లైఫ్లో ఏ విధంగా ఏ దారి ఎంచుకోవాలా అనేది ఇక్కడే ఏర్పడుతుంది. ఇది ఒక పునాది. స్కూల్ అనేది ఒక పునాది. ఇక్కడే వాళ్ళకి రేపు మేమేం కావాలా, మేము సమాజానికి ఏం చేయాలా, ఒక మంచి పౌరునిగా, ఒక మంచి సిటిజన్గా ఉండాలంటే ఇలాంటి స్కూల్ యూజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ స్కూల్ నేను అభినందిస్తున్నాను. మీరు కూడా మంచిగా, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూల్స్ అండి. మనకు ఇలాంటి స్కూల్స్ రన్ చేయడం అంటే చాలా కష్టం యాక్చువల్లీ. అంటే అన్నీ ఇవ్వాలా, ఎడ్యుకేషన్ ఇవ్వాలా, ఆల్రౌండర్ డెవలప్మెంట్ చేయాలంటే చాలా కష్టము. అది కూడా వాళ్ళు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఒక 21 years నుంచి కష్టపడుతున్నారు. కాబట్టి మనం ఈ స్కూల్ని స్ట్రెంథెన్ చేద్దాం. పేరెంట్స్ మీరు కూడా చక్కగా పిల్లల్ని పంపండి. ఏదన్నా అంటే ఉంటాయి, సమస్యలు ఉంటాయి, చర్చించుకొని ఇది ఇలా చేద్దాం. ఇది మీ కోఆపరేషన్ ఉంటే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు, ఇంకా స్కూల్ ఇంకా డెవలప్ చేయగలరు. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు టీచర్స్, ఎంటైర్ టీచర్ కమ్యూనిటీ. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అంటే చాలా కష్టం. మనం ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే మనం ఒక 1 month ప్లాన్ వేసుకుంటాం. సో ఇంత పెద్ద ఫంక్షన్ చేయడానికి టీచర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద టీచర్స్. ఒక టీచర్స్ కూడా గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఇచ్చేది ఒకటి, వాళ్ళకి హ్యాపీనెస్ అనేది. మనం అభినందిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పిల్లలు మీరు కూడా మీ పేరెంట్స్ చెప్పినట్టు వినండి నాన్న. పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళ అవసరాలను కొన్ని పక్కన పెట్టుకొని మిమ్మల్ని స్కూల్కి పంపిస్తారు. సో మీరు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళ మాటకు మర్యాద చేయండి. అండ్ ఎస్పెషల్లీ లేడీస్కి చెప్తున్నానండి. అంటే నేను ఒక పేరెంట్ కాబట్టి నా పిల్లలు ఎలా చూసుకున్నానో కాబట్టి నాకు తెలుసు. కొద్దిసేపు మన పిల్లలు వచ్చాక డైలీ ఏమైంది స్కూల్లో అని అడగండి. మనకు ఉంటాయి డైలీ కార్యక్రమాలు ఏవో ఉంటాయి, కానీ పిల్లల్ని ఖచ్చితంగా అడిగితే అది గుడ్ కానివ్వండి, బ్యాడ్ కానివ్వండి, మీతో షేర్ చేసుకునే ఒక చదువు మీరు ఇస్తే రేపు ఏదైనా మీకు చెప్పగలుగుతారు. వాళ్ళు భయపడకుండా చెప్పగలుగుతారు. కాబట్టి స్టోరీస్ చెప్పడం కానివ్వండి, మాట్లాడండి పిల్లలతో. ఏదైనా ఒక టాపిక్ తీసుకొని మాట్లాడివ్వండి. వాళ్ళు క్రియేటివిటీగా ఉంటారు. సో లేడీస్కి ఎందుకు బాగా చెప్తుందంటే జెంట్స్ కొంచెం బిజీగా ఉంటారు. సో మన పిల్లల బాధ్యత మనది ఎక్స్పెషల్లీ. కాబట్టి మీరు టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా మంచి పిల్లలు బయటకు వస్తారు. చాలా టైం తీసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, madam. Now I call upon the stage the topper of Vigyan Sudha for this academic year, for last academic year, Dimpi Priya. Give her a big round of applause. She has secured 10/10. Andar gatti chappadlu kottala ammayi kosam.
management of Vignan Sudha would like to honor Mr. Pola Venkatesh. In the same way, we would like to honor Secretary Mr. Dayakar Garu. Same way we would like to honor Secretary of TRAPSA, Mr. Janardhan Dayakar Garu. Same way, Treasurer Mr. Srishalam Garu. Thank you, sir. Now, a honoring for Mr. Balraj Garu, President Journalist Forum, and also Director for Vaishnavi Schools and Sanskruti Schools. Now it's turn off. Followed by the directors of Sadhana Group of Schools, Mr. and Mrs. Praveen Reddy Garu. Now it's turn off. That is Aruna Madam Garu. Madam, this is also for madam. సార్ సత్కరిస్తున్నారు. దయచేసి అందరూ 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సత్కరిస్తున్నారు. దయచేసి అందరూ మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుతున్నాను. స్టాండ్ అప్ పొజిషన్. దయచేసి అందరూ లేచి నిలబడి They deserve the standing ovation. ఇది మీ స్కూలు, మీరు కాబట్టి ఖచ్చితంగా మీ వాళ్ళకి మీరు ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలమ్మా. ఇది మీ స్కూలు. And say 1, 2, 3, then you can have a big clap for the సిస్టమ్. ఇప్పుడు మాట్లాడిన టీచర్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ టీచర్ అనిత టీచర్ అని చెప్పేసి వాళ్ళకు కూడా ప్రైవేట్ స్కూల్స్ ఒక 10 ఉన్నాయి వాళ్ళకి. మా కవిత అని ఉన్నారు ఇప్పటిదాకా. కవిత ప్రవీణ్ రెడ్డి ఇద్దరు కూడా, ఆమె కూడా గవర్నమెంట్ టీచర్, ఈమె కూడా వీళ్ళెవరు సాధన గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మా అరుణ మేడం ఉంది. అరుణ మేడం అది యాక్చువల్గా రామేశ్వర సార్ రాలేదు,
అతను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఆయనకు ఒక 5 స్కూల్, మనకే సింగిల్ స్కూల్. సింహం సింగల్ వస్తుంది కాబట్టి సింగల్ అట్లే ఉంటుంది. థ్యాంక్ యూ.